నట్టాలు తెగిపోయినాయి, సెంట్రల్కి తల వంచి సెంట్రల్ సపోర్ట్తో మళ్ళీ ఆయన రావచ్చు. ఎందుకంటే ఈ ఏఐ గారు చేసిన తప్పిదాలన్నీ కూడా రేపు 4 రోజుల్లో జైల్లో వేస్తే నెక్స్ట్ ముఖ్యమంత్రి జాగ్రత్తగా ఉంటాడని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చాలా అడ్వాన్స్గానే ఆలోచిస్తుంది. తెర వెనక రాజకీయం బాగానే చేస్తుంది. దీనికి పెద్ద మీకు తెలుసు కదా, ఈ బీజేపీ వెనకాల ఎలాంటి శక్తులు పనిచేస్తున్నాయి, ఎలాంటి క్యాపిటలిస్టులు పనిచేస్తున్నారు తెలుసు కదా. వాళ్ళు ఆంధ్రాని డెఫినెట్గా కొనుక్కుంటారు. ఎందుకంటే పోర్ట్ ట్రస్ట్, నెల్లూరు పోర్ట్ ట్రస్టు, ఆంధ్ర మచిలీపట్నం పోర్ట్ ట్రస్టు, మంగినపూర్ పోర్ట్ ట్రస్టులు అన్నీ కూడా వందల వేల కోట్ల బిలియన్ టర్న్ ఓవర్ జరగబోతుంది రేపు టెస్టులో. ఏపీని క్యాప్చర్ చేస్తే ఒక 25 సంవత్సరాలు డెవలప్మెంట్ ఉంటుంది. మరి 25 సంవత్సరాలు డెవలప్ అయ్యే ఏపీ క్యాపిటల్ సిటీని నిర్మించడం అనేది కొన్ని వేల కోట్ల ఛాలెంజ్. ఇది 10 సంవత్సరాలైనా క్యాపిటల్ సిటీ పునాదులు సరిగ్గా ఇలా అంటే రేపొద్దున అసలు కార్పొరేట్ సిటీ అని చెప్పి పేరు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ హైటెక్ అనే ఒక గేమ్ ఆడి మిలియన్ కోట్ల టర్న్ ఓవర్ ఇవాళ ఎకరం ₹1,00,000 ఉన్న ఎకరం 10 కోట్ల నుంచి 100 కోట్ల వరకు వెళ్ళిపోయినటువంటి స్థితి. ఇదే రెవెన్యూ రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో డెవలప్ కాదా? డెఫినెట్గా డెవలప్ అవుతుంది. మరి అది ఎవరు తినాలి? ఏ వర్గం వాడు తినాలి? ఏ పార్టీ వాడు తినాలి? 2 కేంద్ర పార్టీలు ఉన్నాయి కదా, బొమ్మ భరోసా పార్టీలు. అవి 2 తుగ్లక్ పార్టీలు, 2 ఒకటే మతవాదం, ఒకటే విదేశీవాదం. మరి ఈ 2 పార్టీలు కబలించాలని ఆంధ్రప్రదేశ్ని ట్రై చేస్తున్నాయి. వాళ్ళకి బానిసలుగా ఉండేవాడు ఎవడైతే సీఎం తలంచుతాడో వాడిని సీఎం అని చేస్తారు. ఎందుకంటే ఈవీఎంలు ట్యాంపరింగే కదా. ప్రస్తుత పరిపాలన ఎలా ఉందంటారు ఆంధ్రాలో? ప్రస్తుత పరిపాలన గురించి మనం ఉచితాలు ఇచ్చి పరిపాలన చేయటం అంత దరిద్రం ఈ ప్రపంచంలో. ఎందుకంటే అమాయకులను బానిసలుగా మార్చడం. రేపంతా డబ్బంతా అయిపోయిన తర్వాత ఉచితాలు ఇవ్వలేరు కదా. ఉచితాలు ఇవ్వలేనప్పుడు వీళ్ళు ఆకలి మంటలతో తినకుండా మానేస్తారా? ఎప్పుడైతే ఉచితాలు వచ్చినాయో వాడు కష్టపడడం మానేశాడు, వ్యవసాయం చేయడం మానేశాడు, కూలి చేయడం మానేశాడు, ఉత్పత్తులు తగ్గిపోయినాయి, పరిశ్రమలు లేవు. ఆంధ్రాలో పరిశ్రమలు లేవు. కోస్త కాస్త వ్యవసాయం మీద ఆధారపడితే వ్యవసాయదారులు కూడా ఇవాళ వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. కోస్త కాస్త పొలం ఉన్నవాడు కూలీని పిలుస్తుంటే 1000 రూపాయలు ఏంది రానంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే నెలకు 3000, 4000 భార్యకు ఒక పెంచడం, భర్తకు పెంచడం, ముసలోడికి పెంచడం, కడుపు నిండా తిండి ఉంది కదా, పని సరిగ్గా చేయట్లా. అంటే పనికి రాని దద్దమలు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా. ఇది మంచి అంటారా? అంటే ప్రభుత్వం మంచి చేసిందంటారా? తాయిలాలు ఇచ్చి ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో? అసలు ఈ దేశంలో ఏం జరుగుతుంది? రాజకీయం మనిషి పుట్టిన తర్వాత, మానవత్వం ఉన్న తర్వాత రాజకీయం ఎట్లా చేయాలో ప్రజా సంక్షేమ రాజకీయాలు చేయాలి, ప్రజా సమతా సిద్ధాంతాలు తీసుకురావాలి. మరి ఇవన్నీ మానేసి కుట్ర రాజకీయాలు ఏంటి? 70 సంవత్సరాల తర్వాత కూడా ఆధిపత్య రాజకీయాలు, క్యాపిటల్ రాజకీయాలా? రేపొద్దున క్యాపిటల్ 100 కోట్ల నోట్లు ప్రింట్ చేసి నోట్లు పెడతారా? ఆహారం లేకపోతే, వ్యవసాయం లేకపోతే, ఇండస్ట్రీ లేకపోతే యువత ఎంత నిర్వీర్యం అయిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత ఎన్ని వందల మంది అమెరికాకి, లేదంటే జపాన్కి, లేదంటే ఇటలీకి వెళ్ళిపోయి మన మానవ సంపద అంతా ఈ దేశం వదిలి వెళ్ళిపోతే మరి ఇక్కడ అలాగే వాళ్ళు రైతు కూలీలు కూడా లేరు. మన రాష్ట్రంలో వ్యవసాయం చేయడం రైతు కూలీలు లేరు. బిడ్డలను చదివించుకుంటేనేమో ఫారెన్ పోయారు. ఆ రోజు బ్రిటిష్ వాడు వచ్చినప్పుడేమో బ్రిటిష్ వాడు బయటికి వెళ్ళిపోవాలన్నారు, విదేశీ పాలన్నారు. ఇప్పుడు మనం వెళ్ళి విదేశాలలో బానిసత్వం చేస్తున్నానుగా. ఇప్పుడు చదువుకున్న విద్యార్థులు కూడా బుద్ధి జ్ఞానం ఉండొద్దు? బుద్ధి జ్ఞానం ఉండాలా వద్దా? చదువుకుని విదేశాలకు వెళ్ళి బానిసత్వం చేస్తారండి, ₹1,00,000 వస్తుందని. మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లాంటి కుండుపడిపోయిన రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు, అగ్రికల్చర్ రిఫార్మేషను, ఆర్గానిక్ అగ్రికల్చర్ రిఫార్మేషను చేయాలి కదా. ఎవడో ఒకటి చేశాడు ఒక అగ్రిగోల్డ్, వాడిని సర్వనాశనం చేశారు కదా. ఒక 6 లక్షల మంది జీవితాలు నాశనం అయ్యాయి కదా. మరి ఆ జీవితాలు నాశనం చేసిన ప్రభుత్వం ఏది? పడిపోయిన ప్రభుత్వం. ఆ తర్వాత ఏం జరిగింది? అగ్రిగోల్డ్ లాంటి వ్యవస్థలను పడగొడితే తర్వాత ప్రభుత్వం ఏమైనా ప్రజలకు న్యాయం చేసిందా? లేకపోతే అగ్రిగోల్డ్లో డిపాజిట్ హోల్డర్కి న్యాయం చేసిందా? ఎంప్లాయీకి న్యాయం చేసిందా? ఏం పీకుతున్నారండి ఇక ప్రభుత్వాలు వచ్చి? ఏంటి పేర్లు పెట్టి ప్రభుత్వాలు అంటారేంటి? ఒకడేమో జగన్ ప్రభుత్వం అంటాడు, ఒకటి చంద్రబాబు ప్రభుత్వం అంటాడు. జగన్ ప్రభుత్వం ఏంటండి? రాజ్యాంగపరమైన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనాలి. జగన్ ప్రభుత్వం అంటారు. ఎవడ బాబు సొమ్ము ఆంధ్ర రాష్ట్రం? ఎవడ బాబు సొమ్ము? చంద్రబాబు ప్రభుత్వం. చంద్రన్న ఏంటండి? చంద్రన్న ఎవడంటే బొంగుగాడు? చంద్రన్న ఎవడు బొంగుగాడు? ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవంగా పిలవాలి. వ్యక్తిగత ప్రభుత్వాలు ఉంటాయా రాజ్యాంగంలో? పబ్లిసిటీ చేయడానికి సిగ్గుసరం లేదు. కనీసం డిబేట్లో మాట్లాడుతూ కూడా చేతకాని వాళ్ళని ఎమ్మెల్యేలుగా సెలెక్ట్ చేసి బ్యాక్డోర్లో ఎమ్మెల్యేలు చేశారు. 105 మంది ఎమ్మెల్యేలు, 60% ఉంది. ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇవ్వడం చూసారా మీరు? ఏ ఎమ్మెల్యేనా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడరు? నీ కుటుంబ సమస్యలు, నీ కబ్జా సమస్యలు అయితే నువ్వు రోడ్డుకి ఎక్కుతావు, కోర్టులకు వెళ్తావు. మరి ప్రభుత్వం ఎంతమంది? దాదాపు 10 కోట్ల మంది జనాభా కలిగినటువంటి తెలుగు రాష్ట్రం.
ఈరోజు చీలిపోయిన తర్వాత అట్లీస్ట్ 6 కోట్లు వేసుకోండి. 6 కోట్లకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మన ప్రాపర్టీ, అది మన ప్రాపర్టీకి లాస్ అయినప్పుడు ఎమ్మెల్యేలకు బాధ్యత లేదా? సీఎంకి ఎదురు తిరగరా? అంటే సీఎం గర్జించే పులే ఏమన్నా? వాళ్ళది కూడా ఇంత ప్రాణమే కదండి. గట్టిగా కాలుస్తే కొట్టుకుపోతారు కదా. ప్రజలతో పెట్టుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఘోరంగా ఉంది. ఆకలి మరణాలతో చచ్చిపోతున్నారు. కూలీలు వలస కూలీలు అయిపోతున్నారు. ఏం ప్రభుత్వం? బొంగుల ప్రభుత్వం. రేపు ఇంకొక ఆయన ఎవరు వస్తాడంటే మళ్ళీ ఈ ప్రభుత్వం తర్వాత అది కూడా మళ్ళీ భావదరిద్రమే. కొత్త ప్రభుత్వాలు రావాలి, యువత రాజకీయాలు రావాలి. యువకులు రాజకీయాల్లోకి వచ్చి పార్టీలు పెట్టి ఎమ్మెల్యేలు అయ్యి ఈ పాత చెత్త మొత్తాన్ని మురుగుంట్లో తోసినట్టు తోసేస్తే రాష్ట్రం బాగుపడింది. లేదంటే ఒక 25 సంవత్సరాలు రాజధానిని నిర్మించే మిలియన్ కోట్ల ప్రాపర్టీస్ విదేశాల నుంచి వస్తున్నాయి కదా, అవన్నీ మింగేయడానికి రెడీగా ఉన్నారు 2 వర్గాలు. ఆ 2 వర్గాలు ఏదో మీకు తెలుసు అనుకుంటా. లెఫ్ట్ వర్గం, రైట్ వర్గం, 2 వర్గాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో 30-40 ఏళ్ళ నుంచి ఆధిపత్య వర్గాల పార్టీలుగా కొనసాగుతున్నాయి. పార్టీల పేరు చెప్పడానికి కూడా సిగ్గేస్తుంది మాకు. పార్టీల పేరు చెప్తే అలా పబ్లిసిటీ వస్తుందని. బహుదరిద్ర పార్టీలు. థ్యాంక్ యూ వెరీ మచ్.